హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో పిల్లలు కేక్ని ఇష్టంగా తింటూ ఉంటారు కదా, అలాంటి ఈ కేక్ని మైదా కానీ షుగర్ కానీ బేకింగ్ పౌడర్ కానీ వాడకుండా చాలా హెల్తీగా మ్యాంగో కేక్ని చేయటం చూపిస్తున్నాను. ఇప్పుడు ఎలాగో మ్యాంగో సీజన్ కాబట్టి పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చేయటం కూడా చాలా ఈజీ అండి. కేక్ బేక్ చేయడానికి ఓవెన్ కూడా ఏమీ అవసరం లేదు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక మామిడికాయను శుభ్రంగా కడిగి తీసుకొని మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వను, అంటే అదేనండి సుజీ రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ సన్నగా ఉన్న రవ్వనే తీసుకోండి. నేను లలిత బ్రాండ్ రవ్వని వేస్తున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం పొడిని వేస్తున్నాను. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ముందు రవ్వని వేసి మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత బెల్లాన్ని వేసి రెండు కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు. అలా చేశారంటే త్వరగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. సో ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోండి సగం తీసానండి, సరిగ్గా గ్రైండ్ అవ్వడం లేదని. దీన్ని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లో వేసి ఒకసారి అంతా కలిపి ఇప్పుడు మ్యాంగో మీద పీల్ మొత్తం తీసేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మామిడి పండును మొత్తం ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మామిడి పండు పేస్ట్ని రవ్వలో వేసి 1/2 కప్పు కాచి చల్లార్చిన మీగడ పాలను వేస్తున్నాను. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. 1 చిటికెడు సాల్ట్ను కూడా వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. దీని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. దీని మీద మూత పెట్టి 1 పావు గంట పాటు పక్కన ఉంచాలి. ఇందులో మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. సో నేనైతే ఇందులో 3 టేబుల్ స్పూన్ జీడిపప్పు, బాదం పప్పు 9, 2 టేబుల్ స్పూన్ పిస్తా పప్పు, 10 ఎండు ద్రాక్ష, 3 టేబుల్ స్పూన్ టూటీ ఫ్రూటీస్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. చిన్న ముకుడిలో 3 టేబుల్ స్పూన్ బటర్ని వేసి స్టవ్ పై పెట్టి కరిగించి రవ్వలో వేసుకోవాలి. అయితే బటర్కి బదులుగా రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపి కేక్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసి మొత్తం కేక్ ప్యాన్ మొత్తం రాసి బటర్ పేపర్ని వేసి ఇంకొద్దిగా ఆయిల్ని పైన వేసి మొత్తం ఒకసారి కేక్ ప్యాన్కి రాయాలి. స్టవ్ పై మందపాటి గిన్నెను పెట్టి ఇందులో సాల్ట్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ కేక్ బేక్ చేయడానికి యూజ్ చేసిన సాల్ట్ అండి ఇది. సాల్ట్కి బదులుగా ఇసుకనైనా వేసుకోవచ్చు. సో 5 మినిట్స్ గిన్నెను వేడెక్కనివ్వాలి. ఈ బేటర్లో 1 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి. అదేనండి వంట సోడాని వేసి అంతా బాగా కలుపుకోవాలి. అంతా కలిపి కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ సగం పైగా ఇందులో వేసి కలుపుకోవాలి. బాగా కలిపి ఈ బ్యాటర్ మొత్తం కేక్ ప్యాన్లో వేసి అంతా ఒకసారి సరిచేసి 2 టైమ్స్ ట్యాప్ చేసి మిగిలిన డ్రై ఫ్రూట్స్ని పైన వేసి వేడెక్కిన గిన్నెలో కేక్ ప్యాన్ పెట్టి మూత పెట్టి 45 మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. అయితే 45 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకోవాలి. అయితే కొద్దిగా అంటుకుంది కాబట్టి ఇంకొక 10 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను. కేక్ కుక్ అయిపోయింది. దీన్ని తీసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనివ్వాలి. దీని మీద ఒక పల్చటి క్లాత్ వేసి చల్లారనివ్వాలి. సో చల్లారాక నైఫ్తో చుట్టూరు లూజ్ చేసి కేక్ని డీమోల్డ్ చేయాలి. ఇంతేనండి, మ్యాంగో కేక్ రెడీ. ఇలా ఈ సీజన్లో
ఇంట్లో వాళ్ళకి మ్యాంగో కేక్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. మా బాబుకైతే ఈ కేక్ చాలా బాగా నచ్చిందండి. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.